like, share and subscribe Sneha TV. ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు? అయితే ఢిల్లీ పోతున్నావు, లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు. మొన్న 3 రోజులు ఢిల్లీ పోయేస్తేవి, ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించినావు నువ్వు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మామిడి రైతులు చాలా నష్టపోయారు. నేను ఉదయం నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా, జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా, మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా, అసలు ఒక్క కాయ లేకుండా పడిపోయింది. ఏం గాలి మరి మొత్తం ఇండ్ల మీద రేకులు లేచిపోయినాయి, చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, మామిడికాయ ఒక్కటి లేకుండా పడిపోయింది. ఇలా చాలా పరేషాన్ ఉన్నారు మామిడి రైతులు. ఏది హార్టికల్చర్ శాఖ ఏంది? మేము కనీసం ఆ మామిడి రైతులు కొమ్మలు ఇరిగిపోయినాయి, కాయలు పోయినాయి. అరే ధైర్యంగా ఉండండి, మీకు ఏదైనా ఎకరానికి 30,000 ఇస్తాము, ఏదైనా సాయం చేస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాము, ఏది ఏడవే మీరు చెప్తుంది కదా, పంటల బీమా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని ఎలక్షన్ల ముంగట ఓట్లు వేయించుకున్నందుకు చాలా చెప్తుంది. మరి కొమ్మలు ఇరిగిపోయి కాయలు పోయి ఇవాళ ఏడుస్తున్నటువంటి రైతులకు మీ ధైర్యం ఏది? మీ సాయం ఏది? ప్రభుత్వం మాట ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పత్తి రైతులను కూడా ముంచేసిండ్రు. మొన్న పత్తి రైతుల్లో 20% మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పీ వచ్చింది. మిగతా 80% మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు. బ్రోకర్లు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ కాదు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఎందుకంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సీసీఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా సీసీఐఏ అవినీతికి పాల్పడ్డది. మధ్యదళారీలు, బ్రోకర్లు, ఈ సీసీఐ అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది. ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, కళ్ళు తెరవండి. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మార్కెట్ యార్డ్లలో, ఊర్లలో కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి. సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించి బాయిల్డ్ రైస్కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి మొలకలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేము చూసినా మార్కెట్లో వాసన వస్తూ ఉంది, బాగా స్మెల్ వస్తూ ఉంది. ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుతుంది. అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి. అది గన్నీ బ్యాగుల్లో నింపిందైనా, కాంటా అయిందన్నా, కాంటా కాకపోయినా, కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, డిఎం సివిల్ సప్లైస్ను, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించి వాళ్ళను మార్కెట్ యార్డులలో కూర్చోబెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2, వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు, 48 గంటల్లో వడ్లకు పైసలు ఇస్తున్నామంటున్నాడు. ఏ ఊరికన్నా వస్తారా మన నియోజకవర్గంలో? 10 రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు. 10 రోజులైనా ఇంకా వడ్ల పైసలు పడతలేవు. అమ్ముకోవడానికి పడిగాపులే, అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. 10 రోజులైనా వడ్ల పైసలు వస్తలేవు. మీరు మాటలు హైదరాబాద్లో కూర్చొని 48 గంటల్లో ఇస్తున్నాం, 2 రోజులు ఇస్తున్నాం అంటున్నారు. ఏ ఊర్లో కూడా 10 రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు. దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. దాటి విలువ బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే 6,200 కోట్లు. 6,200 కోట్లకు మీరు ఇచ్చింది ఎంత? 3,000 కోట్లే ఇచ్చారు. సగం ఇచ్చింది, ఇంకా సగం పైసలు ఇవ్వాలి. కొన్నదే తక్కువ. ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నంబర్ 2, బోనస్ అని గొప్పగా చెప్పిండ్రు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, అదేగా పెట్టిండ్రు. వడ్లకు బోనస్ అన్నారు, అదేగా పెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు. ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ₹1 కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు. 512 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్లో ఉంది. తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 3వది రైతు బీమా. కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది, మీరు వచ్చినాక అది కూడా బంద్ పెట్టిండ్రు.
ఇప్పుడు రెండో కిస్తీ కట్టలే, ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు. కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే. కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది, రైతు బీమాకు కూడా డబ్బులు కట్టలేదు. తక్షణమే రైతు బీమా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని, ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తరువు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 5 నుంచి 8 కిలోల తరుగు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తరువు మీద నువ్వు ఆనాడు జానెడ్ ఎగిరిపడ్డావు. తక్షణమే అధికారులను ఆదేశించు, తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలి, ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రైతు బంధు, నువ్వు రైతు బంధు ఇస్తా అని అసెంబ్లీలోనే మాటిచ్చినావు. 31 మార్చిలోగా రైతులకు రైతు బంధు వేస్తా అని శాసనసభలో, నిండు శాసనసభలో మాట ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు. 31 మార్చి అయిపోయి, ఏప్రిల్ అయిపోయింది, మే నెల నడుస్తుంది. పంట నార్లు పోసేటప్పుడు ఇవ్వాలి, కానీ కోతలైపోయినా నీ రైతు బంధు వల్లే ఇంకా. సో తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక రుణమాఫీ అందరికీ చేస్తా అని హామీ ఇచ్చినావు. దేవుళ్ల మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టినవు. నీ బుద్ధున్న ఊరికి పో. మేము చెప్పేది తప్పైతే, నమ్మకపోతే నీ ఇష్టమున్న ఊరికి పో. ఏ ఊళ్ళో రుణమాఫీ అయిందేమో అడుగు రైతుల్ని. అయింది తక్కువ, కాంది ఎక్కువ. దేవుడి మీద ప్రేమ ఉంటే నీకు, దేవుడి మీద నమ్మకం ఉంటే, చర్చ్ మీద నమ్మకం ఉంటే, నువ్వు ప్రమాణం చేసిన దర్గా మీద నీకు నమ్మకం ఉంటే, ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్కెట్ యార్డులలో టార్పలిన్ కవర్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన మేరకు, ఇప్పుడు 4 అవసరం ఉంటే ఒకటిచ్చుడు కాదు కదా, అక్కడ వచ్చే క్వాంటిటీని బట్టి, అక్కడ ఉండే అవసరాన్ని బట్టి టార్పలిన్ కవర్లైనా, ప్యాడీ క్లీనర్లు వెంటనే ఏర్పాటు చేయండి. ఆర్టీఏ డిపార్ట్మెంట్ను ఆదేశించి ప్రతి ఎంవీఐని మార్కెట్ యార్డ్లో ఒకరిని కూర్చోబెట్టి అవసరమైన లారీలను వెంటనే తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్లకు, ఆర్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతనైతే లేదు. వడ్లు కొనడం అంటే అన్ని ఆలోచించాలి కదా, మిల్లు టైఅప్ కానీ, ట్రాన్స్పోర్ట్ టైఅప్ కానీ, అవసరమైన ప్యాడీ క్లీనర్లు కానీ, టార్పలిన్స్ కానీ, అవసరమైన హమాలీ కానీ సమన్వయం చేయట్లేదు. ఎట్లయిపోయిందంటే గాల్లో దీపం లెక్క అయిపోయింది ఈ రాష్ట్రంలో పరిపాలన. గాల్లో దీపం లాగైపోయింది మీ పాలన. పట్టింపు లేదు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగింది కదా, ఇప్పుడు తిరిగారు, మంత్రులు తిరిగారు, ముఖ్యమంత్రి తిరిగారు. ఇప్పుడు రాండి, మరి రండి, మంత్రులు, ముఖ్యమంత్రులు. అందాల పోటీల మీద రివ్యూలు కాదు, రండి, ఊర్ల పొన్న రండి. మనకు అన్నం పెట్టే రైతుకు ఆసరగా నిలుద్దాం. రండి, ఊర్లలోకి వచ్చి తిరగండి, కొనుగోలు కేంద్రాలు తిరగండి. సో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా కల్పించాలి, తడిసిన ధాన్యాన్ని కొనాలి. అదేవిధంగా నష్టపోయిన రైతులు ఏవైతే పండ్ల తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ, వరి పంట కానీ, ఏ పంట నష్టం జరిగినా ఎకరానికి 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.